భక్తుడు మాట్లాడుతున్న మాట, ప్రభువా నిన్ను పోలిన వారు ఎవరున్నారు? హూ ఈజ్ లైక్ యూ లార్డ్? దెర్ ఈజ్ నన్ లైక్ యూ గాడ్. నీలాంటి వారు ఎవరు లేరు ప్రభువా. ఎప్పుడైనా గుర్తించావా దేవుని యొక్క అనుభవాన్ని, ఆయన ఉన్నతమైన లక్షణాన్ని ఎప్పుడైనా గుర్తించావా? ఆయన లాంటి వారు లేరు. ఆయన మహనీయుడు, గొప్పవాడు, పరిశుద్ధుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువులో గొప్పతనం ఏంటంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పూజ్యులలో నీ వంటి వారు ఎవరు ప్రభువా? మహనీయుడు ప్రభువా అని లేఖనాలు రాయబడిన రీతిగా ఆయన యొక్క ప్రత్యేకత ఎప్పుడు కూడా విలక్షణమైంది, విశిష్టమైంది. ఒక జీవితానికి పరమార్థం ఎప్పుడు వస్తుంది అంటే దేవుని యొక్క విలక్షణమైన అనుభవాలను గుర్తించినప్పుడే. ఆయన అందరిలాంటి వాడు కాదు, ఆయన ప్రత్యేకమైన వాడని గుర్తించాలి కదా. అపోస్తలుడైన పౌలు కూడా ఒకనాడు ఈ సత్యాన్ని గుర్తించాడు. ఒకప్పుడు యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తి, క్రీస్తు మార్గాన్ని అపహసించిన వ్యక్తి, ఆ మార్గంలో ఉన్న వారందరినీ కూడా హింసించాలని యెరూషలేము పెద్దల దగ్గర అధికారం పొందిన అపోస్తలుడైన పౌలు ఒకానొక సమయానికి ఒప్పుకున్న సత్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అనే సత్యాన్ని దైవజనుడైన పౌలు ఒప్పుకున్నాడు. అది జీవిత పరమార్థం. నీ వంటి వారు లేరు ప్రభా, నిన్ను పోలిన వారు లేరు. దెర్ ఈజ్ నన్ లైక్ యూ గాడ్. దేవుని ఆరాధించే అంశాల్లో ఇది కూడా ఒకటి. ప్రభా నీ వంటి వారు లేరయ్యా. హన్నా దేవుని ఒక అద్భుతం పొందుకున్న తర్వాత షిలోహు మందిరానికి వచ్చి దేవుని స్తుతించింది, ఆయన ఆరాధించింది. అందులో ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ప్రభువా పరిశుద్ధతలో నీ వంటి వారు లేరు అని స్తుతించింది ప్రభువుని. షిలోహులో దేవుని ఆలయము ఉన్నప్పుడు, లేదా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు అనేక మంది అక్కడికి వచ్చి దేవుని ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు. హన్నా యొక్క కొరత మనకు తెలుసు. ఆమెకు బిడ్డలు లేరు. బిడ్డలు లేని కొరత ఒకటైతే, ఆమె ఎదుర్కొంటున్న అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, మరింత భారాన్ని ఆమె మీద పెట్టాయి. ఆ సందర్భంలో దేవుని మందిరానికి వచ్చి తన హృదయాన్ని ఒలికించేసింది. తన హృదయాన్ని క్రొమ్మరించుకుని దేవుని దగ్గర. నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడు. ఆయన నీ హృదయ స్థితిని అర్థం చేసుకున్నవాడు. ఈరోజు నా పరిస్థితి ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదని వెస్లీ గారు, అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, అందరూ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, నా మనసులో ఉన్న ఆ ఫీలింగ్స్ని లేదా ఆ ఎమోషన్స్ని ఏ ఒక్కరు అర్థం చేసుకోలేకపోతున్నారనే బాధ నీలో ఉందా? రా దేవుని దగ్గరికి రా, ఆయనతో చెప్పుకో. ఒక స్నేహితులతో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడు. ఆయన నీతో ఉన్నారని గుర్తించు, ఆయన నీలో ఉన్నారని గుర్తించు. నీ ప్రార్థన దేవుని దగ్గర యథార్థంగా ఉండగలిగితే ఆయన నిన్ను అర్థం చేసుకున్నట్టుగా ప్రపంచంలో ఒకరు అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే హన్నా ప్రార్థన అంగీకరించబడిందో, ఆమె దేవుని నుండి దీవెన పొందుకుందో, ప్రభువును స్తుతించింది, నీ వంటి వారు లేరు ప్రభు అని. కెన్ యూ రికగ్నైజ్ దాట్? దేర్ ఈజ్ నన్ లైక్ యూ గాడ్.